అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 14. ఇక స్టోరీలోకి వెళ్తే, విక్రమ్ ఇంటి దగ్గరలో ఉన్న తన బంగ్లాకి వచ్చిన అద్వై బాల్కనీలో కూర్చొని విక్రమ్ విల్లా వైపు చూస్తున్నాడు. ఆ ప్లేస్ నుండి విక్రమ్ విల్లాలోని గార్డెన్ చాలా క్లియర్గా కనపడుతోంది. ఆ గార్డెన్ను చూసిన అద్వైకి రాత్రి విక్రమ్ భానుని కిస్ చేసుకున్న సంఘటన పదే పదే గుర్తు వస్తూ ఉండటంతో ఇక అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయాడు అద్వై. విక్రమ్ భాను క్లోజ్గా ఉండటం ఎందుకో అద్వైకి నచ్చడం లేదు. రాత్రి తన మనుషులతో విక్రమ్కి వీడియో పంపించమని చెప్పిన అద్వై కొంతసేపటి తర్వాత మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని ఇవ్వవద్దని చెప్పి తానే విక్రమ్ను కలిసి ఆ పెన్ డ్రైవ్ని ఇచ్చాడు. ఇదంతా గుర్తు చేసుకున్న అద్వై అసలు తను భాను గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడో, భానుకి విక్రమ్ దగ్గరగా ఉంటే ఎందుకు తనకి నచ్చడం లేదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు అద్వై. విక్రమ్ విల్లాలో భాను మరియు సుమనలకు రాజేంద్ర గురించి చెప్తున్నాడు సారథి. రాజేంద్రకు పెద్ద పెద్ద వాళ్ళతో కాంట్రాక్ట్స్ ఉన్నాయి. రాజేంద్ర తనకు ఉన్న కాంట్రాక్ట్స్ను అడ్డు పెట్టుకొని చాలా తప్పులు చేశాడు. బిజినెస్ ఛాంబర్ రూల్స్ని అసలు ఏమాత్రం పట్టించుకోడు. 3 నెలల క్రితం విక్రమ్ బ్రో హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్కి మెటీరియల్ పంపించే కాంట్రాక్ట్ను ఆర్ ఇండస్ట్రీస్ తీసుకుంది. ఆ ప్రాజెక్ట్కి కూడా అందరికీ పంపించినట్టే లో గ్రేడ్ మెటీరియల్ పంపించాడు రాజేంద్ర. దాంతో విక్రమ్ బ్రో రాజేంద్రపై కేసు వేసి ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేశాడు. కానీ ఆ కేసు నుండి రాజేంద్ర మాత్రం తప్పించుకున్నాడు అని అన్నాడు సారథి. ఎలా అని అడిగింది భాను. ఏముంది, ఆ లో గ్రేడ్ మెటీరియల్ గురించి తనకు ఏమీ తెలియదని, అసలు తనకు ఆ విషయంతో సంబంధమే లేదని చెప్పి ఆ యూనిట్ని హ్యాండిల్ చేస్తున్న మేనేజర్ని ఇరికించి వీడు ఎస్కేప్ అయ్యాడు అని చెప్పాడు సారథి. వాట్ సచ్ అన్ ఐడియా అని అంది సుమన. భాను మాత్రం సారథి చెప్పే విషయాల్ని జాగ్రత్తగా వింటుంది. అంతేకాదు, లాస్ట్ మంత్ విక్రమ్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు విక్రమ్పై అటాక్ చేయించాడు అని తెలిసింది అని అన్నాడు సారథి. ఆ మాటలు విన్న భాను, అంటే ఆ రోజు రావణ్పై అటాక్ చేసింది రాజేంద్ర మనుషులా అని అనుకుంది. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే లోపలికి వచ్చాడు విక్రమ్. లోనికి వచ్చిన విక్రమ్ ముఖంలో కోపం చూసి భయపడ్డాడు సారథి. కనీసం ఏం జరిగిందని అడగడానికి కూడా ధైర్యం చేయలేకపోయాడు సారథి. కోపంగా లోపలికి వచ్చిన విక్రమ్ సోఫాలో కూర్చొని ఉన్న భానుని చూడగానే నార్మల్ అయిపోయాడు. అప్పటి వరకు ఏ క్షణాన పేలుతుందో తెలియని అగ్నిపర్వతంలా ఉన్నవాడు భాను కంటి చూపు తాకగానే మంచు పర్వతంలా శాంతంగా అయిపోయాడు. విక్రమ్లో వచ్చిన మార్పు చూసిన సారథి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. సారథి, నోరు మూసుకో, ఈగలు ఈత కొడతాయి అని అంది సుమన. విక్రమ్ భాను నుదుటిని తాకి చూసి, ఇప్పుడెలా ఉంది నీకు అని అడిగాడు విక్రమ్. ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అని అంది భాను. విక్రమ్ భానుని చూసి రిలీఫ్గా నవ్వుతూ భాను చెంపను ఆప్యాయంగా నిమిరాడు. ఆ సీన్ చూసిన సారథి గొంతు సవరించుకుంటూ, ఇక్కడ మేం కూడా ఉన్నాం అని అన్నాడు. విక్రమ్ సారథి వంక కోపంగా చూడటంతో మాట్లాడుతున్నవాడు కాస్త సైలెంట్ అయిపోయి నోటికి జిప్ వేస్తున్నట్టుగా సైగ చేసి ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. సుమన సారథి వైపు వెక్కిరింతగా చూస్తూ నవ్వుతుంది. అంతలో అక్కడికి వల్లి వచ్చి, బాబు, డాక్టర్ నీరజ గారు వచ్చారట అని చెప్పింది. లోపలికి పంపించమని చెప్పు అని వల్లికి చెప్పాడు విక్రమ్. ఆ విషయాన్ని సెక్యూరిటీ చెప్పడానికి అక్కడి నుండి వెళ్ళిపోయింది వల్లి. విక్రమ్ భాను వైపు చూస్తూ, నీకేమైనా ఇబ్బంది ఉంటే డాక్టర్కి చెప్పు అని అన్నాడు. తనను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్న విక్రమ్ వైపు కోపంగా చూస్తూ, ఐఎమ్ నాట్ అ కిడ్ అని అంది భాను. భాను ఆ మాట అనగానే విక్రమ్కి రాత్రి భాను చేసిన అల్లరి గుర్తుకు వచ్చి నవ్వేశాడు. అప్పుడే అక్కడికి డాక్టర్ నీరజాను తీసుకువచ్చిన వల్లి భాను మాటలు వినడంతో వల్లి కూడా నవ్వేసింది. విక్రమ్ ఇంకా వల్లి ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక చూస్తూ ఉంది భాను. భాను ఇలా అయోమయంలో ఉంటే వాళ్ళకి ఎదురుగా కూర్చొని ఉన్న సారథి మాత్రం విక్రమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ తన చెంపలపై తట్టుకుంటున్నాడు. అది చూసిన సుమన సారథి తొడపై గట్టిగా గిచ్చింది. నొప్పితో గట్టిగా అరిచిన సారథి సుమన వైపు కోపంగా చూస్తూ, ఏంటి అలాగిచ్చావు అని అన్నాడు. సుమన నవ్వుతూ సారథి వైపు చూస్తూ, నువ్వు వేరే ఏదో ప్రపంచంలో వ్యవహరిస్తూ బయటకు రాలేకపోతున్నావు కదా, అందుకే నేను నీకు హెల్ప్ చేశాను అని అంది. వేరే ఏదో ప్రపంచంలో విహరించడం కాదు, అరుదైన వింతను మిస్ అవ్వకూడదని చూస్తున్నా అని అన్నాడు సారథి. అరుదైన వింత ఏంటది అని అడిగిన సుమనకు నవ్వుతున్న విక్రమ్ వైపు చూపించాడు సారథి.
సారథి విక్రమ్ వైపు చూస్తున్న సుమన తలపై కొట్టడంతో సుమన సారథిని కొట్టడానికి వచ్చింది. వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతుండగా భానుని చెక్ చేయడానికి తీసుకొని వెళ్ళింది డాక్టర్ నీరజ. విక్రమ్ మొబైల్ రింగ్ అవడంతో అక్కడ నిమిషం కూడా మామూలుగా ఉండలేక కొట్టుకుంటున్న ఆ రెండు అల్లర్జీవుల్ని అలా అనే వదిలేసి ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్ళిపోయాడు విక్రమ్. భానుని చెక్ చేసిన తర్వాత కిందికి వచ్చిన డాక్టర్ నీరజ ల్యాండ్లో ఉన్న విక్రమ్ దగ్గరకు వెళ్ళింది. విక్రమ్తో మాట్లాడి భాను రిపోర్ట్స్ని విక్రమ్కి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత రిపోర్ట్స్ని తీసుకొని స్టడీ రూమ్లోకి వెళ్ళాడు విక్రమ్. 10 నిమిషాల తర్వాత కిందికి వచ్చిన విక్రమ్కి సుమనతో నవ్వుతూ మాట్లాడుతున్న భాను కనిపించింది. విక్రమ్ రావడం చూసిన సుమన సారథి వైపు చూసి చెప్పమన్నట్టుగా సైగ చేసింది. ఓకే అన్నట్టుగా కళ్ళు ఆర్పిన సారథి విక్రమ్తో, విక్రమ్ బ్రో, అందరం కలిసి బయటకు వెళ్దాం అని అన్నాడు. విక్రమ్ భాను వైపు చూడగా బాబీకి కూడా కొంచెం చేంజ్గా ఉంటుంది అని అన్నాడు సారథి. భాను గురించి అనగానే వెంటనే ఒప్పుకున్నాడు విక్రమ్. సిటీకి దూరంగా లాంగ్ డ్రైవ్కి వెళ్లారు నలుగురు. రాత్రి అవుతుండగా ఇంటికి చేరుకున్నారు విక్రమ్, భాను. డ్రగ్ వల్ల వీక్గా ఉన్న భాను రెస్ట్ లేకుండా బాగా తిరగడం వల్ల అలసిపోయి కారులోనే నిద్రపోయింది. భానుని ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టి తన ప్లేస్లో ఒక పెద్ద టెడ్డీ బేర్ని పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. అద్వై బంగ్లాలో. బంగ్లా 2వ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ బాల్కనీలో నిలబడి చూస్తున్న అద్వైకి విక్రమ్ బెడ్రూమ్ చాలా క్లియర్గా కనపడుతోంది. విక్రమ్ భానుని తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టి కిస్ చేయడం చూసి పిడికిలి బిగించి గట్టిగా గోడని పంచ్ చేశాడు అద్వై. దానివల్ల అతని చేయి వెనుక భాగం చిట్లి రక్తం కారుతోంది. కానీ అదేమీ పట్టించుకోకుండా అలానే విక్రమ్ రూమ్ వైపు చూస్తూ నిలబడ్డాడు అద్వై. విల్లా నుండి బయటకు వెళ్ళిపోయిన విక్రమ్ తెల్లవారుతుండగా విల్లాకు తిరిగి వచ్చాడు. గెస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత తన రూమ్కి వెళ్ళి భానుని హక్ చేసుకొని పడుకున్నాడు విక్రమ్. మరుసటి రోజు ఉదయం విక్రమ్, భాను బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో ఇద్దరు మొబైల్స్ ఒకేసారి రింగ్ అయ్యాయి. సారథి, సుమన విక్రమ్, భానులకు ఫోన్ చేస్తున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్న విక్రమ్, భాను కాల్స్ ఆన్సర్ చేశారు. అటువైపు నుండి సుమన చెప్పింది విన్న భాను సుమన పంపించిన లింక్పై క్లిక్ చేసింది. అందులో ప్లే అయిన వీడియోని చూసి భాను నమ్మలేనట్లుగా విక్రమ్ వైపు చూస్తూ మొబైల్ని విక్రమ్ వైపు తిప్పి, నువ్వు చూసావా అని అడిగింది. కానీ విక్రమ్ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఆ వీడియో వైపు చూసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. గంట గడిచినా విక్రమ్ బయటకు రాలేదు. భాను, సుమన అంతకు ముందు రోజు షాపింగ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవడంతో భాను రెడీ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోయింది. స్టడీ రూమ్లో కూర్చున్న విక్రమ్ అంతకు ముందు రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటుంటే అతనిలో కోపం అంతకంతకు పెరుగుతోంది. షాపింగ్ మాల్లో సుమనతో కలిసి షాపింగ్కి వచ్చింది భాను. రేపటి నుండి కాలేజ్కి వెళ్ళాలి, కానీ ఈ రావణ్ ఒక్క నార్మల్ డ్రెస్ కూడా లేకుండా కబోర్డ్ మొత్తం చీరలతో నింపేశాడు అని అనుకుంటూ డ్రెస్సెస్ చూస్తుంది భాను. అంతలో సుమన ఒక డ్రెస్ తీసుకొని వచ్చి, ఇది బాగుంటుంది చూడు అంటూ భానుకి ఇచ్చింది. ఆ డ్రెస్ షార్ట్ డ్రెస్ అవ్వడంతో నో చెప్పింది భాను. కొన్ని జీన్స్ తీసుకున్న తర్వాత 3x4 టాప్స్ ఉన్న సైడ్కి వెళ్ళి కొన్ని టాప్స్ని సెలెక్ట్ చేసి సుమనకి చూపించింది. ఆ డ్రెస్లు చూసిన సుమన, ఈ టాప్స్ వీటికి సూట్ అవుతాయా అని అడిగింది. ఫస్ట్ ట్రై చేయి, తర్వాత నువ్వే చెప్పు సూట్ అవుతాయో లేదో అనేది అని చెప్పి ఆ డ్రెస్లు సుమనకి ఇచ్చింది భాను. సుమనకు డ్రెస్ సెలెక్ట్ చేసి ఇచ్చిన భాను ట్రై చేసి చూడమని చెప్పడంతో ట్రయల్ రూమ్లోకి వెళ్ళింది సుమన. వాళ్ళని ఎవరో గమనిస్తున్నట్టుగా అనిపించడంతో అటువైపు వెళ్ళింది భాను. కానీ అక్కడ ఎవరు కనిపించకపోవడంతో అక్కడే నిలబడి అటు ఇటు చూస్తోంది. తన వెనక ఎవరో ఉన్నట్టుగా అనిపించడంతో అలర్ట్ అయిన భాను తన భుజంపై వేసిన చేతిని పట్టుకొని వెనక్కి మెలితిప్పి పట్టుకుంది. సారీ, ఇంకెప్పుడు నిన్ను భయపెట్టను అని అన్న సుమన కందిపోయిన తన చేతిని చూసుకుంటూ, ఏమైంది, ఎందుకు అలా రియాక్ట్ అయ్యావు అని అంది. సుమన చేతిని వదిలిపెట్టి, ఇంకెప్పుడు ఇలా సైలెంట్గా నా వెనుకకు రాకు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది భాను. భాను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎదురుగా ఉన్న షాప్లో నుండి బయటకు వచ్చాడు ఒక వ్యక్తి. విక్రమ్ విల్లాలో. స్టడీ రూమ్లో ఉన్న విక్రమ్ తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ని చూస్తూ అంతకు ముందు రోజు జరిగింది గుర్తు చేసుకున్నాడు. నిన్న మార్నింగ్ హెవెన్స్ ప్యాలెస్ హోటల్లో అద్వై ఇచ్చిన పెన్ డ్రైవ్ తీసుకున్న విక్రమ్ ఆ రూమ్లో ఉండటం ఇష్టం లేక ఆఫీస్కి వెళ్ళిపోయాడు విక్రమ్.
మీటింగ్ అటెండ్ అయి వచ్చిన విక్రమ్కు అద్వై వెళ్ళిపోతూ నీ ప్రశ్నకు నా సమాధానం అని అన్న విషయం గుర్తు వచ్చి ఆ పెన్ డ్రైవ్ను ఓపెన్ చేశాడు. ఆ పెన్ డ్రైవ్లో కేవలం ఒక వీడియో మాత్రమే ఉంది. ఆ వీడియోని ప్లే చేయగా అందులో ఒంటి నిండా గాయాలతో ఉన్న మణికంఠ అద్వై ముందు ఉన్నాడు. అతను అద్వైను ప్రాధేయపడుతూ మా సార్ చెప్పడం వల్లనే నేను ఇదంతా చేశాను, అంతకుమించి నాకేమీ తెలియదు అని అంటున్నాడు మణికంఠ. సరే అయితే నీకు తెలిసిందే చెప్పు అని అన్న అద్వై, గొడవ మీకు విక్రమ్కి అయినప్పుడు ఏ సంబంధం లేని అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టారు మీరు అని అడిగాడు అద్వై. మణికంఠ సైలెంట్గా ఉండటంతో తన చేతిలో ఉన్న ఐరన్ రాడ్తో అతని చేతిపై నొక్కి పెట్టాడు అద్వై. నొప్పితో బాధగా అరిచిన మణికంఠ చెప్తాను అంటూ జరిగినది చెప్పడం మొదలుపెట్టాడు. హైదరాబాద్లో విక్రమ్పై అటాక్ చేయించినప్పుడు లాస్ట్ మూమెంట్లో ఆ అమ్మాయి వచ్చి విక్రమ్ని సేవ్ చేసింది. దాంతో కోపం వచ్చిన మా బాస్ ఆ అమ్మాయిని చంపమని చెప్పాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ అమ్మాయి గురించి ఏమీ తెలుసుకోలేకపోయాం. తెలుసుకున్న తర్వాత కనీసం ఆమె నీడను కూడా చేరుకోలేకపోయాం. ఆమె కోసం వెళ్ళిన వాళ్ళు శవాలుగా మారిపోయారు. అప్పుడే విక్రమ్ తన పర్సనల్ సెక్యూరిటీ టీంని ఆమెకు రక్షణ కోసం పంపించాడు అని తెలిసింది. విక్రమ్కి తప్ప మరెవరి కోసం వర్క్ చేయని వాళ్ళను ఆమె కోసం పంపించడంతో ఆమె విక్రమ్కి చాలా ముఖ్యమైన వ్యక్తి అని భావించిన మా బాస్ ఆమెను అడ్డుపట్టుకొని విక్రమ్ను దెబ్బ కొట్టాలనుకున్నాడు. ఆ అమ్మాయి కోసం స్పెషల్గా ఒక టీంని పంపించాడు రాజేంద్ర. కానీ వాళ్ళు వెళ్ళే సమయానికి ఆమె ఫ్లాట్లో ఆమె లేదు. మా సార్ చేసిన పనికి విక్రమ్ మా బాస్కి సంబంధించిన అన్నిటినీ ఒక్కొక్కటిగా నాశనం చేసేశాడు. అప్పటి వరకు ఎవరైతే రాజేంద్ర సార్కి సపోర్ట్గా ఉన్నారో వాళ్ళంతా విక్రమ్కి భయపడి మా సార్కు ఎటువంటి హెల్ప్ చేయమని తేల్చి చెప్పేశారు. రోజురోజుకి కంపెనీ షేర్ వాల్యూ పడిపోయింది. బిజినెస్ సర్కిల్లో మా బాస్ గీసిన గీతని దాటని వాళ్ళు రాజేంద్ర సార్ను అసలు పట్టించుకోవడమే మానేశారు. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయిన మా బాస్ దీనికి అంతటికీ ఆ అమ్మాయే కారణమని కోపంతో రగిలిపోయాడు. విక్రమ్ పార్టీకి వస్తున్నాడని తెలుసుకున్న మా బాస్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి అని పాస్ ఇచ్చి అద్వై వైపు చూశాడు మణికంఠ. మణికంఠ చెప్పకుండా పాస్ ఇచ్చిన విషయం ఏంటో అర్థం చేసుకున్న అద్వై కోపంతో మణికంఠను గట్టిగా తన్నాడు. ఆ దెబ్బకు వెనక్కి పడిపోయిన మణికంఠను పైకి లేపి నిలబెట్టారు పక్కనున్న వాళ్ళు. అద్వై మళ్ళీ చెప్పమన్నట్టుగా సైగ చేయడంతో మణికంఠ మళ్ళీ మాట్లాడుతూ ఆమెని విక్రమ్ కళ్ళ ముందే చంపాలని అనుకున్నాడు అని చెప్పాడు. ఎవరెవరు ఎలా ప్లాన్ చేశారు అని అడిగిన అద్వైకు మణికంఠ సమాధానమిస్తూ విద్యాధర్ మీకు విక్రమ్కి మీటింగ్ ఏర్పాటు చేస్తారని తెలియడంతో విక్రమ్ వెళ్ళేదాకా వెయిట్ చేసి ప్రభాకర్ విక్రమ్ వాళ్ళ కోసం అసైన్ చేసిన వ్యక్తి ద్వారా ఆ అమ్మాయి కోసం విక్రమ్ తీసుకురమ్మన్న ఫుడ్లో డ్రగ్ కలిపేశాము. ఫుడ్ తిన్న వెంటనే వాంతులయ్యే మెడిసిన్ను కూడా అందులో కలపడం వల్ల అది తిన్న ఆమె ఒంటరిగా వాష్రూమ్కి వస్తుంది అని అనుకున్నాము. అక్కడి నుండి ఆమెను బయటకు తీసుకొని వెళ్తే విక్రమ్ సెక్యూరిటీకి దొరికిపోతాం కాబట్టి ఆమెను హోటల్లోనే ఉంచాలని అనుకున్నాం. బయట ఉన్న సెక్యూరిటీని డైవర్ట్ చేయడం కోసం వేరే అమ్మాయిని అరేంజ్ చేశాం అని చెప్పాడు మణికంఠ. మణికంఠ చెప్పింది అంతా విన్న అద్వై మీ ఈగో కోసం ఒక ఆడపిల్లను ఇబ్బంది పెడతారా అంటూ పక్కన పెట్టిన రాడ్ తీసుకొని మణికంఠ దగ్గరికి వచ్చాడు అద్వై. నో వద్దు, ఇంకా చెప్పాల్సింది ఉంది అంటూ మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు మణికంఠ. అంతా అనుకున్నట్టుగానే జరిగింది. ప్లాన్ చేసిన ప్రకారంగానే ఆమె ఒంటరిగా వచ్చింది. ఆమెని మా మనిషి తీసుకురాబోతున్న సమయంలో అక్కడికి ఒక మాస్క్ పెట్టుకున్న వ్యక్తి వచ్చాడు. అతను కూడా మా కోసమే అక్కడికి వచ్చాడని చెప్పాడు మణికంఠ. అద్వై పెద్దగా నవ్వుతూ తప్పంతా వాడే చేశాడు, నాకేమీ తెలియదు అని ఎంత చక్కగా చెప్తున్నావు. ఆ అమ్మాయి తను తాను సేవ్ చేసుకోకపోయింటే ఏం జరిగి ఉండేది అని అన్నాడు అద్వై. సమాధానం చెప్పకుండా తలదించుకొని ఉన్న మణికంఠ ముఖాన్ని పైకెత్తి ముఖంపై ఒక పంచించాడు అద్వై. ఆ దెబ్బకి స్పృహ కోల్పోయాడు మణికంఠ. అద్వై కెమెరా వైపు చూస్తూ లాక్కోవడం ఒక్కటి తెలిస్తే సరిపోదు, కాపాడుకోవడం కూడా తెలియాలి అని అన్నాడు. ఆ వీడియో చూసిన విక్రమ్ కళ్ళు కోపంతో ఎర్రపడ్డాయి. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.